విశాఖ జిల్లా పెందుర్తి మండలం సుజాతానగర్లో పర్యటించారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మాధవ్. ధర్మశాస్త్ర అయ్యప్ప నిత్య పారాయణ గ్రంథ ఆవిష్కరణలో పాల్గొన్నారు. ముఖ్య అతిథుల చేతుల మీదుగా పుస్తకాన్ని కూడా ఆవిష్కరించారు. వివిధ పీఠాల నుండి వచ్చినటువంటి గురుస్వాములకు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వామి కొంచెం ముందే రండి. ఆదిత్య చేయడం ప్రతి సంవత్సరం వాళ్ళు మన అయ్యప్ప స్వామి భక్తులకి మంచి లక్ష్మీనవసం కలిగే విధంగా అయ్యప్పల్ని మరి క్రిస్మస్ మనసుతో చక్కగా పూజ చేసే విధంగా అయ్యప్ప పూజించడం అదృష్టం. నేను ప్రతి సంవత్సరం ఈ పూజలో పాల్గొంటున్నాను. అంబరం పూజలో పాల్గొని మాల 22 సార్లు నేను కూడా మాల వేయండి. మాల వేయకపోయినా ఏదో రూపాన్ని మన సుజాతారు శంకరయ్య గారు ఆహ్వానించలేపు కూడా పెద్దలందరూ ఆహ్వానించడం మేరకు దర్శనం చేసుకునే అలవాటు నాకుంది. కాకపోతే ఈ సంవత్సరం మంచి ఆలోచన ధర్మశాస్త్ర సమేత పద్మావతి ఆ పుస్తకాన్ని ఆవిష్కరించారు. పెద్దల చంద్రశేఖర్ రెడ్డి గారు వాళ్ళ ఆచార్య రాశారు, హైదరాబాద్ కూడా. అయితే ఎందుకంటే మనిషిలో భక్తి అనేది చాలా ముఖ్యం. భక్తి అనేది మనకి ముక్తి వస్తుంది. ముక్తే కాదు, భయం కూడా వస్తుంది. ఎవరైనా దేనికైనా భయపడిన వాళ్ళు దేవుడికి భయపడతారు. దేవుడి కోసమైనా సరే మనం కొన్ని నియమాలను చక్రంగా పాటిస్తాం, క్రమశిక్షణగా ఉంటాం, తల్లిదండ్రుల మీద కానీ గురువుల మీద కానీ భక్తితో ఉంటాం. అందుకే అయ్యప్ప స్వామి దీక్ష కఠోరమైన దీక్ష. 41 రోజులు బ్రహ్మచరిత్రంతో మరి ఎటువంటి దురాలోచనలు లేకుండా, ఎటువంటి తప్పుదోవ మార్గాలు పట్టకుండా 41 రోజులు దీక్ష చేస్తూ స్వాములందరికీ పూజలు చేస్తూ మంచి భిక్ష పెడుతూ మంచి ఆహార అలవాట్లు ఉన్న అయ్యప్ప స్వామి భక్తి అనేది రోజు రోజుకి ప్రభుత్వం ఉంది. అయితే నేను ఒకటే కోరాను, ఇప్పుడే మాధవ్ గారిని కానీ మన ప్రభుత్వాన్ని కానీ మహాకూటమి కానీ చాలామంది అయ్యప్ప స్వామి భక్తులు శబరిమల వెళ్ళి ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఇబ్బంది అక్కడ వసతి సౌకర్యాలు లేవు మనకి. ఆ రోడ్డు మీద చెట్ల కింద అక్కడెక్కడ పడుకునే పాపం వస్తూ ఉన్నారు. రెండు అక్కడ సరైన ఆహారం లేదు. కిందకి దిగిన తర్వాత కనీసం టిఫిన్ కూడా చేయడానికి దీక్షలో ఉంటారు పాపం. నేను కూడా చేశాను. పైకి ఉపవాసంతో కొండెక్కుతాం,
మళ్ళీ ఉపాధితో కొండ దిగిన తర్వాత సరైన ఆహారం లేదు. అందుకే ఇప్పుడు ఎలాగైతే కాశీలో కానీ, తిరుపతిలో కానీ, సింహాచలంలో కానీ, అన్నవరంలో కానీ మనం భోజన సౌకర్యం కల్పిస్తున్నామో అదే రకంగా అక్కడ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి, తిరుపతి దేవస్థానం నుంచి కానీ ఎవరో ఒకరు అక్కడ కూడా అన్న సంతర్పణ పెట్టి అకామిడేషన్ కనీసం 500 రూములు కదా గదులు కట్టమని నేను మాధవ్ గారు చెప్పాను. రేపు మా ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తాను. డెఫినెట్గా శబరిమలలో అక్కడ స్థలం ఇవ్వటం లేదు, త్రివేంద్రపురం దేవస్థానం వారని చెప్పారు. అవసరమైతే ముఖ్యమంత్రి గారితో, కేరళ ముఖ్యమంత్రితో మాట్లాడి నేను కేంద్ర మంత్రి రామ్మోహన్ రెడ్డి గారితో చెప్తాను. ఇక్కడ వాళ్ళ నాన్నగారు కూడా చాలాసార్లు మాలేసి అరుణాడి గారు కూడా అందుచేత సాధ్యమైనంత వరకు శబరిమలలో 500 గదులు అకామిడేషన్స్ ఒకటి, 2 మధ్య భోజన పథకం, నిత్యాన్నదాన పథకాన్ని శబరిమలలో పెట్టిస్తే ఎంతోమంది భక్తులు, తెలుగు వాళ్ళందరూ కూడా మెచ్చుకునే పరిస్థితి వస్తుంది. రేపు 14-15 చంద్రబాబు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి డెఫినెట్గా ఆ కార్యక్రమం చేస్తాను. మన వాళ్ళందరూ వచ్చి ఒక ట్రైన్ వేయమని చెప్పారు. నేను రామ్మోహన్ గారితో మాట్లాడాను. మన కాకినాడ నుంచి ఒకటి, వైజాగ్ నుంచి ఒకటి, శ్రీకాకుళం నుంచి ఒకటి స్పెషల్ ట్రైన్స్ వారానికి 3 అయినా సరే శబరిమల భక్తులకు ట్రైన్ వేయమన్నాను. ఆల్రెడీ ప్రాసెస్లో ఉంది. రేపు మాకు స్పెషల్ ట్రైన్స్ కూడా విశాఖపట్నం నుంచి, శ్రీకాకుళం నుంచి, కాకినాడ నుంచి కూడా స్పెషల్ ట్రైన్స్ కూడా శబరిమల వస్తాయి. రిజర్వేషన్స్కి ఇబ్బంది లేకుండా ఆ కార్యక్రమం చేస్తున్నాం. ఏదైనా వేళ మంచి పుస్తకాన్ని విస్తరించే అదృష్టాన్ని కలిగింపజేసిన మా సుజాత నగర్ చౌదరి, మా అయ్యప్ప భక్తులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు.